అవకాడో కుకుంబర్ సాలడ్. అవకాడో అనేది చాలా హెల్తీ ఫ్రూట్ అయింది, చాలా మంది ఇంక్లూడ్ చేసుకుంటున్నారు శాండ్విచెస్లో కావచ్చు, స్మూదీస్లో కావచ్చు, అండ్ ఇప్పుడు మీరు సలాడ్లో. చూద్దాం ఆ కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాను. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో చక్కగా అవకాడో తీసుకొచ్చేసావు. అండ్ యూజువల్గా అవకాడో అని కీరా అయితే తీసుకొచ్చేసాను. కాబూలీ శనగలు కూడా వాడుతున్నాను. అవును. ఓకే, సో చక్కగా ఇంగ్రీడియంట్స్ అన్నీ వచ్చేసాయి. మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్, ఒక స్పూన్, ముందుగా కొంచెం ఆలివ్ ఆయిల్. యూజువల్గా మనం సలాడ్స్ ప్రిపేర్ చేసుకుంటున్నాము అంటే వాటికి డ్రెస్సింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో డ్రెస్సింగ్ చేసుకున్నాం ఇప్పుడు యాక్చువల్గా చెప్పాలి. సో కొంచెం ఆలివ్ ఆయిల్ వేసుకుందాం. నెక్స్ట్ ఇంకొక స్పూన్, కొంచెం పెప్పర్ ఇందులో, అలాగే కొంచెం సాల్ట్. సో ఈ డ్రెస్సింగ్ ఓవరాల్గా ప్రతి ఒక్క సలాడ్కి యూజ్ చేయొచ్చు. యూజ్ చేయొచ్చు. కొంచెం పెప్పర్ అండ్ సాల్ట్ కొంచెం టేస్ట్ని కూడా చక్కగా ఎన్హాన్స్ చేస్తుంది. అండ్ పెప్పర్లో వచ్చేసి మనకు యాంటీవైరల్ ప్రాపర్టీస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో వైరల్ ఇన్ఫెక్షన్ అలా రాకుండా హెల్ప్ చేస్తుంది. సో ఇది ఫస్ట్ మిక్స్ చేసేసుకుందాం. ఇందులోనే రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసేసుకుందాం. సో ఫస్ట్ అవకాడో యాడ్ చేసేసుకుందాం. సో ఇది ఏ ఫామ్లో తీసుకుంటే బెటర్? అవకాడో ఇలా ఫ్రూట్గా తీసుకుంటే బెటర్? చాలా మంది స్మూదీస్లో ఇంక్లూడ్ చేసుకుంటుంటారు, లేకపోతే హనీతో జస్ట్ అలా తీసుకుంటుంటారు, స్కూప్స్ లాగా తీసుకొని తింటారు. ఏ ఫామ్లో తీసుకుంటే మనకి ఎక్కువ ఎఫెక్టివ్గా వర్క్ చేస్తారు? సో మనం ఇలా పీసెస్ కట్ చేసి తీసుకుంటేనే ఎఫెక్ట్గా ఉంటుంది. స్మూతీ టైప్లో ఏంటి అంటే అది ఫైబర్ అనేది మనం ఎక్కువగా లాస్ అవుతాం అనమాట దాన్ని మిక్సీ పడితే. సో అలా మనం పీసెస్ లాగానే ఎక్కువగా ప్రిఫర్ చేస్తూ ఉంటాం. పర్ఫెక్ట్. ఆ తర్వాత కీరా ముక్కలు కూడా, ఇవైతే ఎవ్రీ డే మనం తీసుకోవచ్చు కీరా. అవును. అలాగే కాబూలీ శనగలు కొన్ని. బ్లోటింగ్ సెన్సేషన్ ఏం రాదా? లైక్ ఈ కాబూలీ శనగల ద్వారా వస్తే ఎలా బ్యాలెన్స్ చేస్తారు? సో ఒకవేళ బ్లోటింగ్ సెన్సేషన్ ఉంటే కనుక వాళ్ళు వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఆర్ వెజిటేబుల్స్ ఎక్కువగా తీసుకోవచ్చు. అండ్ అలాగే వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా పెట్టుకోవాలి. అండ్ టొమాటోస్, చెరీ టొమాటోస్ యాడ్ చేస్తున్నాము. ఇందులో మనకు వైటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్, సో సెల్స్ పాడవ్వకుండా మనకు ప్రొటెక్ట్ చేసేది ఏదైతే ఉంటుందో ఇంగ్రీడియంట్, మనకు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా తీసుకుంటే సెల్స్ అనేది పాడవకుండా ఉంటుంది. ముఖ్యంగా ఇది మన ఓన్ ఇమ్యూన్ సిస్టమే మనకు లీడ్ చేస్తూ ఉంటుంది కాబట్టి ఇలా యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఖచ్చితంగా తీసుకుంటూ ఉండాలి. అండ్ దాంతోపాటు బ్లడ్ ప్యూరిఫికేషన్లో కూడా ఉపయోగపడుతుంది. సో కంపల్సరీ మనం టొమాటోస్ ఇంక్లూడ్ చేసుకుంటూ. అవును. ఆ తర్వాత ఆనియన్స్ కూడా, ఇది మనకు డైజెషన్ని చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది. నెక్స్ట్ ఇందులో మనం పార్స్లీ వేస్తున్నాం. సో దీంతో ఏంటి అంటే బాడీ డీటాక్స్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. సో మెడికేషన్స్లో ఉన్నప్పుడు లేదంటే ఇలా ఆటోఇమ్యూన్ డిసార్డర్స్ ఉన్నప్పుడు బాడీలో టాక్సిన్స్ అనేది ఎక్కువగా బిల్డప్ అవుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో ఇలా మనం డిటాక్సిఫికేషన్వి కూడా యూస్ చేయాలి. యూజువల్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ మీరు అన్నట్టు ఆటోఇమ్యూన్ డిజార్డర్ కాబట్టి ఇంకా దాన్ని మేనేజ్ చేయడం ఒకటైనా ప్రాబ్లమ్కి సొల్యూషన్, లేదా మనము క్యూర్ చేసుకోవచ్చు? సో ఇది క్యూర్ చేసుకోవడానికి అసలు ఆప్షన్ ఉండదు కాబట్టి దీన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఏదైతే సిమ్టమ్స్ ఎక్కువగా కాళ్ళు లాగడం, లేదంటే జాయింట్ పెయిన్స్, ఇన్ఫ్లమేషన్స్ అంటే వాపులు ఎక్కువగా ఉంటాయో దాన్ని మనం కంట్రోల్ చేయొచ్చు. సో అలా కంట్రోల్ చేస్తే మనకు ఆ మెడికేషన్ డోస్ అనేది తగ్గుతుంది. ఓకే, సో చక్కగా కలిపేసుకుందాం మనం ఇంకా. ఇది మీల్ రీప్లేస్మెంట్గా యూజ్ చేయొచ్చా మరి ఈ సలాడ్? మీల్ రీప్లేస్మెంట్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. దీంతో పాటు మనం ఏదైనా లిక్విడ్ తీసుకోవాలి, లైక్ రాగి జావా అయినా సరే, బటర్ మిల్క్ అయినా సరే, ఇంకేదైనా కొంచెం సంగటి లాగా తీసుకుంటే సరిపోతుంది. ఓకే పల్లవి, సో చక్కగా మిక్స్ అయితే చేసుకున్నాము. ఇంకేమైనా యాడ్ చేస్తున్నామా టేస్ట్ కోసం? ట్యాంగినెస్ కోసం కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేద్దాం. కంపల్సరీ ఉండాల్సిందే. సో దట్ ఆ టేస్ట్ మొత్తం మారిపోతుంది, మనకి కాస్త తినాలి అన్న ఫీల్ ఉంటుంది ట్యాంగినెస్ ఉంటే. నువ్వు ఎప్పుడు చెప్తుంటావు కలర్ఫుల్గా, ఎంత కలర్ఫుల్గా ఉంటే మన ప్లేట్ అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ మనం తీసుకుంటున్నట్టు అని. ఇక్కడ బోల్డ్ అని కలర్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. మంచి ఫ్లేవనాయిడ్స్ కూడా ఉంటాయి మనకు దీంట్లో. సో రెడీ అయిపోయినట్టే కదా? రెడీ అయిపోయినట్టే. సర్వ్ చేసుకుందాం ఇంకా.
వావ్! పర్ఫెక్ట్‌గా ఉంది. హ్యాపీగా తినేయొచ్చు. అండ్ పొట్టకు కూడా చాలా హాయినిస్తదనమాట. అంటే మనం మసాలాస్ కానీ ఇవి ఏమి యాడ్ చేయలేదు. సో రెడీ అయినట్టేనా మరి? యా లాస్ట్ అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ అయిపోయింది. టేస్టీ అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. అవకాడో కుకుంబర్ సాలడ్కి కావాల్సిన పదార్థాలు: ఆలివ్ ఆయిల్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, అవకాడో ముక్కలు 1 కప్పు, కీరా ముక్కలు 1 కప్పు, ఉడికించిన కాబోలి శనగలు 1 కప్పు, చెర్రీ టొమాటో ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పార్స్లీ కొద్దిగా, నిమ్మరసం 2 టేబుల్ స్పూన్. అవకాడో కుకుంబర్ సాలడ్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో ఆలివ్ ఆయిల్, మిరియాల పొడి, ఉప్పు వేసి ఒకసారి కలుపుకోవాలి. తర్వాత అందులో అవకాడో ముక్కలు, కీరా ముక్కలు, ఉడికించిన కాబూలీ శనగలు, చెర్రీ టొమాటో ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పార్స్లీ, నిమ్మరసం వేసి కలిపి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన అవకాడో కుకుంబర్ సాలడ్ రెడీ.